రాత్రి నిద్రలోనే ఒక్కసారిగా భరించలేని జాయింట్ నొప్పితో లేచారా? అది యూరిక్ యాసిడ్ పెరిగిందని సంకేతం కావచ్చు. మీ శరీరంలో యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటే చిన్న చిన్న క్రిస్టల్స్ మీ జాయింట్స్‌లో ఏర్పడవచ్చు. చాలామంది ఈ విషయం తెలుసుకునే సమయానికి నొప్పి భరించలేనంతగా పెరిగిపోయి ఉంటుంది. యూరిక్ ఆమ్లం అంటే ఏమిటి? మన శరీరం ప్యూరిన్స్ అనే పదార్థాలను బ్రేక్ చేసినప్పుడు యూరిక్ ఆమ్లం అనే వ్యర్థ పదార్థం తయారవుతుంది. సాధారణంగా మన కిడ్నీలు ఈ యూరిక్ ఆమ్లాన్ని మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. కానీ శరీరంలో యూరిక్ ఆమ్లం ఎక్కువైతే అది క్రిస్టల్స్‌గా మారి జాయింట్స్‌లో చేరుతుంది. అప్పుడు మొదట కనిపించే లక్షణం అకన్యాకమైన జాయింట్ నొప్పి. ఇది ఎక్కువగా పాదం పెద్దవేళ్ల దగ్గర మొదలవుతుంది. కొంతమందికి రాత్రి నిద్రలో కూడా తీవ్రమైన నొప్పితో లేచిపోయే పరిస్థితి వస్తుంది. మరొక ముఖ్యమైన లక్షణం జాయింట్ ఎర్రబడటం మరియు వాపు రావటం. యూరిక్ ఆమ్ల క్రిస్టల్స్ కారణంగా ఆ జాయింట్‌లో ఇన్‌ఫ్లమేషన్ జరుగుతుంది. దీంతో తీవ్రమైన నొప్పి మరియు వాపు వస్తాయి. యూరిక్ ఆమ్లం చాలా కాలం ఎక్కువగా ఉంటే అది కిడ్నీ స్టోన్స్‌కి కూడా కారణం కావచ్చు. ఈ స్టోన్స్ మూత్రం వెళ్ళే మార్గాన్ని బ్లాక్ చేసి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. కొన్ని ఆహారాలు కూడా యూరిక్ ఆమ్లం స్థాయిని పెంచుతాయి. ఉదాహరణకు రెడ్ మీట్, సీ ఫుడ్, ఆల్కహాల్ మరియు షుగర్ ఎక్కువగా ఉన్న ఇవి ఎక్కువగా తీసుకుంటే యూరిక్ ఆమ్లం పెరిగే అవకాశం ఉంటుంది. యూరిక్ ఆమ్లాన్ని నియంత్రించడానికి రోజుకు తగినంత నీళ్లు తాగాలి. బరువు నియంత్రణలో ఉంచాలి మరియు హై ప్యూరిన్ ఆహారాలను తగ్గించాలి. రెగ్యులర్ వ్యాయామం కూడా చాలా ఉపయోగపడుతుంది. మీకు తరచూ జాయింట్ నొప్పి వస్తుంటే ఒకసారి యూరిక్ ఆమ్లం టెస్ట్ చేయించుకోవటం మంచిది. మన శరీరం ముందే హెచ్చరికలు ఇస్తుంది. అవి కనిపించినప్పుడు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఈ సమాచారం ఉపయోగపడితే మీ కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఆరోగ్య సూచనల కోసం హెల్త్ టిప్స్ విత్ డాక్టర్ సదీక్‌ను ఫాలో చేయండి. ధన్యవాదాలు.